పోయినసారి వచ్చినప్పుడు సూపర్ గా చేశాను. ఇంత చండాలంగా ఎక్కడ తెచ్చుకోనొచ్చా? ఎవడో శాతకానుడు చేసి ఉంటాడు. అందుకే ఆంధ్ర చేతుల్లోనూ తలెట్టేకూడదు. వచ్చే టైం అయింది కదా. వెళ్ళు వస్తుందిలే. ఈ రోజు ఎలాగైనా సరే జెన్నిఫర్ని చూడాలి. ఏంటి నీ మొహాన్ని చూస్తుందా? వెళ్ళు. తప్పకుండా చూస్తుంది. త్వరగా చేయవయ్యా, జెన్నిఫర్ వచ్చే టైం అయింది. ఏంటి ఎక్కడ వదిలించుకొని ఉండడు. కారులో షికారుకెళ్ళే ఓ చిన్నదానా దిగలేదేట్రా? ఒరే మామా, కారు నిజంగా చాలా లెక్కి ఫెయిల్యూరా. అవునవును. ఆమె రాసుకునేసి ఏంటి అంత వాసనగా ఉంటే ఆమె ఇంకెంత వాసనగా ఉంటుంది. హలో, ఏనుగు మీద ఎక్కాలనే ఉంటది కానీ ఎక్కగలవా? అందరినీ ఊరిస్తున్న జెన్నిఫర్ గురించి నేను తెలుసుకోవాలన్నా. అసలు జెన్నిఫర్ అంటే ఎవరు? మూతి మీద 3 ఎంటుకలు కూడా రాలేదు. జెన్నిఫర్ కావాలరా నీకు? కూర్చోరా. నోరు మీరా. ఏమిటి బాయ్స్ సినిమాలో సిద్ధార్థ లాగా సైకిల్ సైడ్ కొడుతున్నాడు? ఎప్పుడు వచ్చారా? ఈరోజేరా? ఎలా ఉన్నావురా? బాగున్నాను. హాయ్ రా. నిజం చెప్పరా, హాస్టల్ కదా? బాగున్నావా? బాగున్నాను రా. సరే కానీ హై స్కూల్ ఎవరైనా లైన్ లో పెట్టావా? ఊరుకోరా, కొంచెం ముందొచ్చుంటే 70M సినిమా చూపించేవంటరా. అవన్నీ సర్లే కానీ జెన్నిఫర్ ఎక్కడ? ముందు తను ఎవరో చెప్పండి రా. జెన్నిఫర్ ఉంది చూసావా, మన ఊరికి వచ్చిన పంచదార బొమ్మరా. ఆ అడుగులు చూస్తూ ఉంటే నా గుండె తడబడిపోతూ ఉంటుందిరా. తన సౌందర్యం రేకెత్తిస్తుంది నాలో ఆనందం. ఆ వంపులు చూస్తుంటే నా మతి పోతుందిరా. ఆమె ఒంటి సువాసన నన్నెక్కడికో లాక్కెళ్ళిపోతుందిరా. ఆమె అందాన్ని చూస్తే బ్రహ్మకైనా రెమ్మ తెగులు పుడుతుంది మావా. అరే కార్తీక్, రారా మావా, వెళ్ళిపోతుంది త్వరగా. ఉండండి రా, నేనే వస్తున్నాను. మురళి ఏది కనిపించదే? వెయిట్ చేయరా. ఏం మిడిసి పడుతుందో చూడు. సామి చెప్పినట్టు ఏమీ లేనాకు ఎగిరెగిరి పడుతుందంటారు కదా, అలా ఉంది. ఏమిటయ్యా దాన్నే చూస్తున్నావు? ఎంత అయిందో చెప్పు. ఏటంటావు? నీ మొహం చూడమంటావు ఏంటి? మీరు అడిగిన డబ్బు తీసుకొచ్చారు జెన్నిఫర్. సరిగ్గా ఉందో లేదో లెక్క పెట్టుకోండి, తీసుకోండి. ఎంత డబ్బిస్తే మాత్రం రోజుకి ఇంతమందా? మన వల్ల కాదులే తల్లి. నిజమే. ఇది ఊహ మాత్రమే, కానీ నాకు ఇది నచ్చింది. మీకు వద్దు, చాలు. నీ మీదొట్టు కార్తీక్, నాకు నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఏమైంది వీళ్ళకి? అదేమా నాకు కూడా అర్థం కావడం లేదు. నీ కొడుకు అబద్ధం చెప్పడం మాత్రం బాగా నేర్చుకున్నాడు. బుక్ అయిపోయానే. రే జెన్నిఫర్ చాక్లెట్ ఇచ్చిందో. నిజంగా జెన్నిఫర్ ఇచ్చిందారా? అవునరా. అయితే ఓకే. ఇది నాకు. ఇదిగోరా తీసుకో. నాకురా. మావా,
నీకు యోగమే లేదురా ఈ చాక్లెట్ రాబర్ పెట్టుకొని నాకు కోరా కోపంగా చూడకు చెప్తాను రా. క్రికెట్ ఆడడానికి లేట్ అవుతుందని చెప్పి ఇంట్లో నుంచి తొందరగా బయలుదేరి వస్తున్నానా. సరే వచ్చే దారిలో మురళి అని ఓ అందమైన పిలుపు వినిపించింది. ఎవరా అని తిరిగి చూస్తే మనజేనియా. అవును, తను ఇంటి ముందు నుంచోనుందిరా. ఏంటని అడిగా. చాక్లెట్ తెచ్చిస్తావా అని అడిగింది. నెక్స్ట్ సెకండ్ 4 చాక్లెట్ తీసుకొని తన ముందు నుంచున్నా. చాక్లెట్స్ తీసుకొని థ్యాంక్స్ చెప్పిన తను నాకు చాక్లెట్ ఇచ్చింది. తర్వాత చాక్లెట్ మాత్రమేనా అని నేను అడిగాను. దానికి ఏముంది మరి ఏం కావాలి అని తను అడిగింది. ఏం కావాలో డైరెక్ట్ గా అడగలేకపోయినరా. నాకేం చెయ్యాలో తోచలేదురా. అలాగంట పెట్టరా. అలాగే మైండ్ బ్లాక్ అయిపోయిందిరా. నువ్వేస్ట్ రా బామర్ది. నువ్వే కావాలంటూ గట్టిగా కౌగులించుకుని ముద్దెవ్వకపోయావా? నీకు ఆ తాటే రాలేదా? అరే మామా, ఒక్క దెబ్బకి 2 పెట్టలు. ఎలాగరా? ఒక చేతిలో చాక్లెట్, ఈ బుగ్గ మీద జెన్నీ పెట్టిన కిస్. భలే వాసనగా ఉందిరా. రే తను నిజంగా కిస్ చేసిందా? రే చచ్చి స్వర్గాన్ని ఉన్న మా నాయనమ్మ మీద ఒట్టురా. రే ఎక్కడికి వెళ్తున్నావు? కంప్యూటర్ క్లాస్ కి పోరా. అప్పు చదివి ఏం పీకుతావురా? నేను ఉడుక్కోవాలని అలా చెప్పాడని అప్పుడు నాకు తెలియలేదు. రే ఇడేదో రాసుకొచ్చాడ్రా. రే బామర్ది, ఏంట్రా మావా? గిస్సు ని ఊరికి కూతురు కోసావు కదూ? నమ్మేశావా? నిజం కాదా? కొత్త చాక్లెట్ ఎలా రా తినేది? అలా జరుగుద్దని ఓ చిన్న ఫీలింగ్ రా. ఉందిలేరా. స్టూడెంట్స్, ఈ రోజు మనం బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ గురించి తెలుసుకుందాం. ఈ చాక్లెట్ రాబర్ పెట్టుకొని నాకు కోరా. ఒక CPU ఇంకా కీబోర్డ్ కూడా అవసరం ఉంటుంది. నేను కొంచెం లక్కీ ఫెలోన్ అని చెప్పొచ్చు. కంప్యూటర్ లో చేసే ప్రతి ప్రోగ్రామ్ దీనిలోనే స్టోర్ అవుతుంది. ఒక మనిషికి బ్రెయిన్ ఎలాంటిదో కంప్యూటర్ కి CPU అలాంటిది. మనం తయారు చేసే ప్రతి ప్రోగ్రామ్ కూడా కీబోర్డ్ లో స్టోర్ అవుతుంది. వాట్ ఆర్ ద బైనరీ డిజిట్స్? బైనరీ డిజిట్స్ కడుపులో తిప్పుతుంది టీచర్. బాగా నొప్పిగా ఉంది. శివ, కార్తిక్ ని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళు. అయ్యో వద్దు టీచర్, నా వల్ల వాడు చదువు పాడవుతుంది. ఇంటికి వెళ్ళి పొట్టకి వంట అవుతాం రాస్తే సరిపోతుంది. తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు చేసి ఆఫీసులో లోన్ తీసుకుని వీడిని చదివిస్తుంటే వీడేమో నటువులు నిలబడి కోతులాగా పిచ్చి వేషాలు వేస్తాడు. అయ్యో, ఆగండి. ఏమిటిది? మీరు వాడి మీద చేయి చేసుకోకండి. నా మాట వినండి. ఏమిటి? అయ్యో, ఆగండి. అరే 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 ఏంట్రా బావా కొడుకుతో ఫుట్బాల్ ఆడుకుంటున్నావు? నువ్వురా, ఈ రోజు వాడు తోలు తీయకుండా వదిలిపెట్టను. వాడు ఏం చేశాడు తెలుసా? నడి రోడ్లో నిలబడి అంటూ సొంగగా అడుస్తున్నాడు. సరే, ఈ వయసులో ఇంతకన్నా ఎక్కువ అల్లరి చేశాంగా. ఈ వయసులో అల్లరి చేయకుండా ఉండడమే తప్పురా. దీనికెందుకు ఎంత టెన్షను? ఇంతకీ బీపీ మాత్రం వేసుకున్నావా? ఏంటి? బీపీ మాత్రం వేసుకున్నావా? లేదు. వెళ్ళమ్మా, వెళ్ళి బీపీ మాత్రం ఇవ్వు, వేసుకుంటాడు. వెళ్ళరా. వాడు కదే నా మావయ్య ఎప్పుడు నాకే సపోర్ట్ చేస్తాడు. నిన్ను కన్నందుకు బీపీ కదరా, హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్. అలాగే నేను చూసుకుంటాను. వీళ్ళు అడ్డగాడిలో పెరిగాడు. అదేం సూత్రాలు రా బాబు? ప్రతి మన్మథ కామసూత్రాలు కాదరా, వాత్సాయన కామసూత్రాలు. రే మామా, బుక్ తెచ్చిన కానీ ఒకటి దొబ్బుతా ఉన్నారా. ఈ పుస్తకం నువ్వు తీసుకొని చదవరా. ఇటెవరా బుక్? ముందుగా ఆడది భోగానికి మాత్రమే కాదు అని గుర్తించాలి. వాత్సాయనుడు రాసిందే ఈ వాత్సాయన కామసూత్రాలు. విని విని చెవులు నొప్పుడుతున్నాయి. అవునరా మామ, చదివి చదివి నా నోరంతా నొప్పి పుడుతుంది. రే ఆ గ్లామర్ బుక్ ఇటీ, అదన్నా తెరిచి చూద్దాం. మామా, బల్బ్ వెలిగిందిరా. రే మన జెనిఫర్ లాగానే ఉందిరా. ఇటీవు. రే నాకు బల్బు వెలగడం లేదురా. రే ఫీజు పోయి ఉంటుందిరా. ముందు నీ కళ్ళగా ఫీజు పెట్టుకో, అప్పుడు వెలుగుద్ది. రే ఇప్పుడు వెలుగుతుందిరా. మావా, ఇవన్నీ చూస్తుంటే నేను ఆగలేకపోతున్నాను రా. ఈ బుక్ నాకు ఇచ్చాను, వెళ్ళిపోతాయి. రే అందరూ ఇంటికి తెచ్చుకోండి.
రేయ్ ఏమిట్రా సౌండ్ అక్కడ ఏం చేస్తున్నావు? కళ్ళు మూసుని పడుకోరా. ఇదొకతే వేళ పడ లేకుండా. ఎవరు వీడు నన్ను చూసి నవ్వుతున్నాడు? భయపడక కత్తి, నేను వేరెవరో కాదు, నీ మనస్సాక్షి. మన సంగతి వదిలే, నో ప్రాబ్లం. సార్ ఇప్పుడు ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నారు. అయ్యే బాబోయ్, మగాడని గుర్తొచ్చిందా? ఏంటి అలా చూస్తున్నావు? ఆమెనే తలుచుకుంటూ చాక్లెట్ తినడం, ఆమెనే తలుచుకుంటూ సెక్స్ బుక్స్ చదవడం, ఇవన్నీ నరాలను ఉత్తేజపరిచాయా? ఇటువంటి వేస్ట్ పనులన్నీ చేయకు, అలాగే బ్యాక్ అయిపో. ఇక్కడ చూడు, నువ్వు తెలియకుండా అనవసరంగా మాట్లాడుతున్నావు. మర్యాదగా ఇంటికి వెళ్ళు. తమ్ముడు, ఇంత అర్జెంట్ గా జెనిఫర్ చూడడానికి వెళ్తున్నావే, ఆమె అందం ఏమిటి, హైట్ ఏమిటి, కలర్ ఏమిటి? నీ అందం ఏమిటి, హైట్ ఏమిటి, కలర్ ఏమిటి? ఆవిడ ముందు నిలబడడానికి నీకు అర్హత ఉందా? ఆమెను కాచెడివి చాలా గొప్ప విషయం. ఈ వయసులో ఏ అమ్మాయిని చూసినా సరే ఒక రకంగానే ఉంటుంది. అయినా సరే ఇలా అర్ధరాత్రి నడిస్తే నీ పేరు రిపేర్ అవుతుంది. ఏమిటి అలా చూస్తున్నావు? ఇదిగో చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ వయసులో నీ మనసును కంట్రోల్లో పెట్టుకోలేదు, నీ జీవితం చంకనాగిపోతుంది. ఇది నీకు మాత్రమే కాదు, నీ వయసులో ఉన్న కుర్రాళ్ళందరికీ కలిపే చెబుతున్నాను. నువ్వు నా మనసాక్షివి. అవును, అడ్వైస్ చేస్తున్నావు. ఎస్, ఏదో వెతుకుతున్నట్టుగా ఉన్నా. ఉంటూ నిజంగా చెప్తాను. ఓరి నాయనా. పరబ్రహ్మం ఒక్కటి. ఆహా, ఏం భక్తి పాటలు! అన్నమయ్య చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎంత గొప్పగా పాడేశాడు. నాగార్జున అంతకంటే గొప్పగా నటించాడు. దర్శకేంద్రుడు రాఘవేంద్రుడికి నమస్కారం. అటు ఇటు చూతాడురా. నీకేమైనా భక్తి గీతాలు కావాలా? ఏంటి అదోలా ఉన్నాడు? ఎన్టీఆర్ పాటలు కావాలా? నోరు తెరిచి మాట్లాడబెట్టురా. సినిమా పేరు చెప్పని ఆడవరా. తెలీదు. ఏంటి తెలీదా? ఈ కుర్రాడు ఏదో మసాలా సినిమా కోసం వచ్చినట్టున్నాడు. కనీసం ఆ పాట చెప్పబోయా. పాడి చూపించనా? సరే పాడు, నీ ఇష్టం వచ్చింది పాడు. నిన్నెవరు పాడొద్దన్నారు? ఇది హిందీ పాట, కుర్బానీలోది. నా క్యాసెట్లు పగిలిపోతున్నారా బాబు. ఆపరా ఆపరా. ఆ కుర్ర కొడుకుని పట్టుకోండి. ఏదో పాపం కదా కుర్రాడు పాటలు వింటుంటే నా క్యాసెట్లు పగలు కొడతావా? నీ కుర్బానీ పాటలే కదా కావాలి. ఇవిగో తీసుకో. వీడి జేబులోంచి డబ్బులు లాక్కోండి. వీడు రికార్డుని బ్రేక్ చేయాలనుకుంటున్నాడు. జెనిఫర్ డాన్స్ చేసిన ఆ పాటకి నేను కూడా డాన్స్ చేశాను. నాతో జెనిఫర్ కూడా కలిసి డాన్స్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించాను. రా. ఐ లవ్ యూ. ఎవరు?
జెనిఫర్ హాయ్ స్టీవ్. ఏంటి బెల్లి కొట్టకుండా తలుపుతీసా? బెల్ మోగకుండా తలుపెలా తీస్తాను? ఏ రియలీ నేను కొట్టలేదు. నమ్మేశాను. నన్ను నమ్మవా? నాకు వినిపించిందంటున్నాను. నిజంగా నేను అసలు బెల్లే కొట్టలేదు. నువ్వే కొట్టావు. సరే, పద. పొద్దున్నే మొదలు పెట్టేసావా? నో టెస్ట్ ఏంటి నా దగ్గర? నో ఐ వోంట్ బిలీవ్. చూస్తున్నావా అక్క, కొంచెం కూడా సిగ్గు లేకుండా వాడితో కారులో ఎలా వెళ్తుందో. అవునవును, అంతేకాకుండా ఊరంతా గుప్పు మరేలా సెంటు కొట్టుకుని మరీ వెళ్తోంది. సెంట్ ఏమిటి, ఊరికే వస్తే ఏదైనా కొట్టుకొని వెళ్తుంది. నువ్వు చెప్పింది కరెక్టేనక్క. ఆగవే, నేను అడుగుతూ ఉంటే సమాధానం చెప్పకుండా పోసు కొడతామేంటి? ఓహో, వాడి దగ్గర కారు ఉందని వాడు వెంట పడుతున్నావా? నా దగ్గర సైకిల్ ఉందని నన్ను పట్టించుకోవా? నువ్వు మంచిదేనోనేగా సైకిల్లో నీ వెనక కుక్కలాగా తిరుగుతున్నాను. మాట్లాడవే, సమాధానం చెప్పు. ఇష్టం వచ్చినట్టు వాక్కు కార్తిక్. నేను బావడం లేదు, ఊరంతా కూడా కూస్తుంది. కార్తిక్ ఇంకాపు. నాతో ఎదురు సమాధానం చెప్తావా? నిన్ను ఉండవని సంగతి చెప్తాను. కొట్టమా దాన్ని, కొట్టు. నీకు మళ్ళీ చెప్తున్నాను కార్తిక్, లోపల ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడకు. అసలు లోపల ఏం జరిగింది? పోరగా నీ బాటిల్ కింద నా తల దొరికిందిరా, చూడవే. కార్తిక్ లేవరా. ఏంటమ్మా? లేవరా, టైం అవుతుంది, లేవరా. కార్తిక్ లేవరా, మీ నాన్న ఊరికి వెళ్తున్నారు, ఆయన బస్ స్టాండ్ లో వదిలిరారా. నడిచి వెళ్ళమని చెప్పమ్మా. రే నా మాట వినరా, లేవరా. ఇంకా లేవలేదా? అదేం లేదండి, రాత్రంతా మేల్కొని చదువుకున్నాడు, అందుకే ఇప్పుడు నిద్రపోతున్నాడు. లేదు నాన్న, రాత్రి ఫ్రెండ్ తో బర్త్డే పార్టీకి వెళ్ళాడు. పార్టీయా? ఈయనకు రేపు పని బాట లేదు. ఎలా నటిస్తున్నాడో చూడు. గుడ్ ఈవినింగ్ డాడీ. తాగొచ్చాడా వీడు? రై ఎవరా మోహన్ చూడు, దొంగ పూలు పట్టేవాళ్ళగా. ఊదరా. నాన్న ఊదమంటే పీల్చుకుంటున్నాడు. ఊదరా. తంతో ఏమిట్రా, ఊదమన్నానా? నా మాట వినండి. నువ్వు బాగుపడవా? ఎప్పుడు చూసినా కొడుతూ ఉంటారేంటి? నేను వాడిని అడుగుతాను కదా, మీరు ఉండండి. ఏమిట్రా కార్తీక్, ఎందుకు ఇలా చేస్తున్నా? లేదమ్మా, కావాలని అలా చేయలేదు. ఫ్రెండ్స్ కూల్ డ్రింక్ లో కలిపించారు, అందుకే. అప్పుడెంత కక్కేశానమ్మా. ప్రామిస్. ప్రామిస్ ఏమిట్రా ప్రామిస్? ప్రామిస్ చేయడం అంటే వీడికి హల్వా తిన్నట్టే. వీడే వీడి ఫ్రెండ్స్ తాగించుంటాడు. వినండి, కొట్టకండి. మన అబ్బాయి ఎప్పుడు మనకు అబద్ధం చెప్పడు. హరిశ్చంద్రుడు మరి. రే కార్తీక్, కాళ్ళు చేతులు కడుక్కొని మీ నాన్న బస్ స్టాండ్ లో వదిలేసిరా నాన్న. అలాగమ్మా. టాక్సీ. వెలింగ్టన్ వ్యూ వెళ్ళాలి. ఎక్కడ మేడం? ఎంత అయింది? 100 రూపాయలు మేడం. ఇదిగోండి. థ్యాంక్ యూ. లోపల ఏం జరుగుతుందో ఈ రోజు తేల్చేస్తానే. నా జని మీద నేనే డౌట్ పడ్డామా? జెనీ చీర మార్చేసుకోవచ్చుగా? ఎందుకు? ఏ 2 రోజులుగా అయింది, ఈ రోజు వద్దు. ఏమైంది? చెప్తే వినండి, ఈ రోజు తుడిస్తే చాలు. నువ్వు ఒకదాన్ని. తొందరపడకండి, వెయిట్ వెయిట్, మెల్లగా. ఫేస్ మాత్రం తుడిచేస్తానంటావా? అవును. సరే ఓకే. అన్నయ్య, నేను ఊసినట్టు ఏమీ జరగలేదు.
జీసస్ నీకు తోడుగా ఉంటారు. నేను వెళ్ళొస్తాను స్టీఫెన్. జెనీ, నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. దీనికి నేను ఎలా రుణం తీర్చుకోవాలో అర్థం కావట్లేదు. ప్లీజ్ స్టీఫెన్, ఇది మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చేస్తారు. దీనికి ఎందుకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు? ఈ స్టెల్లా మీకు భార్య కావడానికి ముందు నాకు ఫ్రెండ్. చాలా థ్యాంక్స్ జెనీ. పర్వాలేదు, నేను బయలుదేరుతాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఏమిటిది? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. అసలు ఏమైందిరా నీకు? గోవిందా, అన్నయ్య నేను హీరోయిన్ అనుకుంటున్నారు. నువ్వు నోర్మివే. ఎన్ని రోజులు మీకు దూరంగా ఉన్నాడు కదా, అది తట్టుకోలేకపోతున్నాడు. మీరంటే వాడికి అంత ప్రేమ. హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉత్తరం రాసినప్పుడు నాన్న ఎలా ఉండడాన్ని ఒక్క ముక్క కూడా రాసిన పాపాన్ని పోలేదు. ఈ రోజు ఏమిటి ఐ లవ్ యూ అని చెప్తున్నాడు? ఆహా, ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినమని ఒక మహాకవి చెప్పింది నిజమేనేమో. రేయ్, త్వరగా లెక్క పెట్టివరా. ఇదిగోరా నా షేర్ 250. 1 2 3 4 400. కార్తీక్ ఆగరా. ఏంట్రా? రారా, ముఖ్యమైన మ్యాటర్ ఉంది. కంప్యూటర్ క్లాస్ కి టైం అయిందిరా. ఒరే మావా, జెన్నిఫర్ ని కరెక్ట్ చేసావురా. ఏంట్రా? రేయ్, నీ షేరు 200 పెట్టివరా. ఎందుకు? 1000 రూపాయలకి మాట్లాడి జెన్నిఫర్ ని ఈ నైట్ కి బుక్ చేసాంరా. ఈ రోజు రాత్రికి తన ఇంట్లో ట్రీట్, డిన్నర్, ఆ తర్వాత చూసుకో మ్యాటరే. సరే సరే, అందరూ 250 ఇచ్చారు, నువ్వు కూడా నీ షేర్ ఇచ్చేసాయి. ఏంటి మావా, బల్బు ఎలగలేదా? ఏంటా సడన్ రే, చాలా ఓవర్ అవుతున్నావు. చంపేస్తాను. అబద్ధం చెప్తానంటా? చెప్పను అబద్ధం చెప్పరా, నన్ను కొట్టకు. చెప్పు. గుర్తుంచుకోండి. డబ్బులు వద్దండి, ఖాతాలో లేదు, రాసుకుంటా. తీసుకోండి. ఇక మీద నువ్వేం దిగులు పడకమ్మా. నాకేదైనా లెటర్ వచ్చిందా? లేదు జెన్నిఫర్, వస్తే ముందుగా నీకేగా ఇస్తాను. రాయాల్సినోడు రాస్తేగా నేను నీకు ఇచ్చేది. పనికిరాని విధవా, రాజీ చించింది చాలరా. నా కట్లు విప్పరా, నీకు న్యాయంగా ఉందా? నిన్ను నిలదీసి అడిగినందుకు నన్ను త్రిశంకు స్వర్గంలో కూర్చోబెడతావా? కాసేపు మాట్లాడుకుంటా ఉండు, నేను లెటర్ రాసుకుంటాను. ఇలా రాసి ఏం పీకుతావురా? ఆల్రెడీ ఐ లవ్ యూ అని చెప్పి మీ నాన్న కౌగిలించుకున్నది చాలు. అంతకు మించి ఇప్పుడు జెనిఫర్ కి లవ్ లెటర్ ఇచ్చే వరకు తను ఇల్లు చెప్పు తీసుకుని కొడుతుంది. కొట్టని రే, నీకు అసలు బుద్ధుందా? ఎందుకురా జెనిఫర్ కోసం సొల్లు ఖర్చుకుంటావు? ఆమెకి నీకోసం సింక్ అవ్వదు కదరా. నేను మగాడిని, అది ఆడది, అది సింక్ అయితే చాలు. ఈడేందు మళ్ళా ఎక్కడున్నాడు? చూస్తే తల పగలగొడుతుండు, కూర్చొని ఏదో రాస్తుండు. ఏది రాస్తుండు? మాట్లాడకూడదని చెప్పానుగా, మర్చిపోయావా? నువ్వెప్పుడు రా చెప్పినావు? ఎదిరించి మాట్లాడకు. మాట్లాడితే తంతాను. నవ్వకు. గట్లాంటావేంద్రా? నేనెప్పుడు నవ్వినా, నేనెప్పుడు మాట్లాడినా? చెప్తూ ఉంటే ఇంకా నవ్వుతావంటే? నా చేతులు నువ్వు అయిపోయావు. నన్ను ఇలా సతాయిస్తావేంద్రా? గట్ల నీకేమన్నా బాకీ ఉన్నానా ఏంది? ఇట్లు నీ ప్రియమైన కార్తీక్.
జెనిఫర్ బాగున్నావమ్మా? బాగున్నాను ఫాదర్. ఊరి నుంచి లెటర్స్ వస్తున్నాయా? జెనిఫర్, ఎందుకు బాధపడతావు? దేశం కోసం పోరాడే అదృష్టం ఎంతమందికి వస్తుంది? అది నీ భర్త విన్సెంట్ దక్కిందంటే అది ఆ ప్రభు ఇచ్చిన వరం. కాకపోతే అతనికి దూరంగా నువ్వు ఎంత క్షోభ అనిపిస్తున్నావో నాకు తెలుసమ్మా. గాడ్ బ్లెస్ యూ జెనిఫర్. థ్యాంక్ యూ. జెనిఫర్కి పెళ్ళైందని తెలిసి నేను తట్టుకోలేకపోయాను. ఏంటైనా పెద్ద హీరోలాగా లెటర్ తీసుకెళ్ళావే, ఏమైంది? నన్ను వేలాడదీసి నువ్వు వెళ్ళిపోయావు కదా, ఇప్పుడు నీ మొహం వేలాడుతుంది చూడు. అందుకే నేను చెప్పేది వినాలి అనేది. గిలిగిలి గిలిగిలి గిలిగిలి. నాకు జెనిఫర్ కావాలి. నేను తప్ప తను ఇంకెవరు సంతోషంగా చూసుకోలేరు. నేను తను ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుంటే తనకు పెళ్ళైంది భర్తున్నాడు అంటే ఏంటి అర్థం? నేను దీన్ని భరించలేను భరించలేను భరించలేను. నా జెనిఫర్తో ఎలా ఉండాలో ఎంత ప్లాన్ చేసుకున్నాడో తెలుసా? కంప్యూటర్ క్లాస్ కంప్లీట్ చేసి అమెరికాకి వెళ్ళి లక్షలు సంపాదించి తను కోరుకున్నవాడిని కొనిస్తాను. అది మాత్రమే కాదు, తన్ని పువ్వులా చూసుకుంటాను. ఈ ఊరు వాళ్ళంతా తన గురించి తప్పుగా మాట్లాడారే అనుకో, నేల పోసాను. నేను జెనిఫర్ కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. నా నిర్ణయాన్ని నీకు క్లియర్గా చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం. నేను రోజు క్యాండిల్ వెలిగించి నీకు గుర్చేస్తాను. నాకు జెనిఫర్ కావాలి. ఈ రోజున గదేవుడో భగవంతుడా, ఏమని ప్రార్థించావు? నాకు జెనిఫర్ కావాలి. రక్తం వస్తుంది చూడు. నేను అన్నింటిలో కరెక్ట్గా ఉంటాను. చెప్పినట్టే క్యాండిల్ వెలిగించారు కదా, నువ్వే నాకు తోడుగా ఉండాలి. ఆమె ఆహా, ఈ పోరుగాడు ఇక్కడికి కూడా వస్తుండ్రు. ఈ పాగలగాడు ఏం చేతుడో? మనస్సాక్షి కాస్త విలువ ఇవ్వటం లేదేంటి? పక్కన ఎవరు లేరు. ఈ పోరుగాడేంది ఎట్టా వస్తుండు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏంది మళ్ళా అట్ట అడుగుతున్నావు? ప్రార్థించడానికి. ఓ, ఏరా 5 రూపాయలు పెట్టి కొవ్వొత్తి వెలిగిస్తే నీ కోరిక తీరిపోతుందా? నువ్వేమన్నా మన్మధుడువా? నీ దగ్గర ఈ బనేం తప్ప ఇంకేమీ అందంగా లేదు. ఇదిగో చూడు, నేను చెబుతున్నాను, కల్లో కూడా నువ్వు అమ్మాయి గురించి ఆలోచించకూడదు. ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? ఏంది పోరగా, నా మటుకు నేను ప్రార్థించుకుంటూ ఉంటే మధ్యలో నీళ్ళు లేంది. ఎన్నిసార్లు తన్నులు తిన్నా నువ్వు అసలు మారు. ఇప్పుడు కూడా తన్నులు తినే వెళ్తానంటే నేనేం చేయను చెప్పు? మారవలసింది నేను కాదురా, నువ్వు. ఏరా చదువుకునే వయసులో లవ్వు గివ్వు అని అల్లాడుతున్నావే, వయసు తారతమ్యం ఉండద్దు. కూర్చో కూర్చో కూర్చో. కూర్చోమని చెప్తున్నాగా. ఏంది మళ్ళా కూర్చునే ఉన్నానుగా? నీ దిమాగ్ ఏమైనా ఖరాబ్ అయిందా ఏంది? చెప్తే వినవా నువ్వు? సొంతనే మాట వింటావా? అయ్యో, ఇక నువ్వు నా కంట పడ్డావో తోలు తీస్తాను. వచ్చిండు, వార్నింగ్ ఇచ్చిండు, తిట్టిండు, ఇప్పుడు ఆజ్ఞ సంపేస్తానన్నాడు. For more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.